అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు ఏలూరు దెందులూరులో సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభను సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని మీద మనతో మాట్లాడడానికి ఏలూరు నూతన పార్లమెంట్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ అని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఇది ప్రథమంగా జరుగుతున్న భారీ బహిరంగ సభ ఎట్లా ఉంది మీకు? చాలా ఆనందంగా ఉంది. నేను వచ్చిన 10 రోజులకే ఇంత పెద్ద భారీ బహిరంగ సభ ఏలూరు పార్లమెంట్లో జరుగుతుందని, అలానే కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా రావాలని. ఆ ఆపర్చునిటీ ఈరోజు దక్కింది. ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బిజీగా ఉండి ప్రజలకి కావాల్సిన సదుపాయాలన్నీ అందజేస్తూ, ప్రజలకి మంచి చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడుతున్నారు. ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఏలూరు పార్లమెంట్ రావడం, ఇలా సిద్ధం అనే ఈ సభ ఎన్నికలకి మనము సంసిద్ధం అవ్వాలని, అలానే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. రేపు రావడానికి అంత ఏర్పాట్లు కూడా అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ఎటువంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యవంతంగా ఉండడానికి కార్యకర్తలు, ప్రజల కోసము అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది సిద్ధం సభలు కాదు, జగన్ సాగనంపే సభలు అని చెప్పి టీడీపీ, జనసేన ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. దాన్ని ఎట్లా? వాళ్ళకి భీమిలి సభ చూసి ఫ్యూజులు పోయినాయి. ఆ జనసంద్రాన్ని చూసి వారి సభలకేమో జనాలు నిల్లు, మా సభలకేమో జనాలు ఫుల్ కాబట్టి వాళ్ళకి బుర్ర పని చేయకపోవడం వల్ల ఏవో మాట్లాడుతూ ఉంటారు. మనం అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కార్యకర్తలకు మీరు ఎట్లా పిలుపునిస్తారు? మనందరం మా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మేమందరం ఒక కుటుంబం లాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి, అలానే మళ్ళీ రాష్ట్ర ప్రజలకి సుపరిపాలన అందించడానికి మేమందరం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము పోరాడతాము. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా మంచి పనులు చేయగలుగుతారు. ఇప్పటికి అన్నీ ఒక 5 ఏళ్ళలో అవ్వాలంటే అవ్వదు, ఎందుకంటే 2 ఏళ్ళు కరోనా పోయినాయి. అయినా కూడా చాలా బాగా చేశారు 3 సంవత్సరాల్లో. ఇంకొక ఆపర్చునిటీ ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా మంచి పొజిషన్కి తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని మేమందరం నమ్ముతున్నాం. ఇది మొత్తంగా సునీల్ కుమార్ చెప్తున్నారు. భీమిల్లో జరిగినటువంటి సిద్ధం సభను చూసి ప్రతిపక్షాలందరూ కూడా ఫీజులు ఎగిరిపోయాయి కాబట్టి వారు మతి భ్రమించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రేపు జరగబోయే సభ భారీ ఎత్తున జరగబోతోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఈ సభ విజయ శంకరావాన్ని పూరుస్తుందంటూ కూడా సునీల్ కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చంటితో మనీ, ఆర్టీవీ, ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.